కబ్జా కేసులో అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు హైదరాబాద్ పోలీసులు. దీంతో బ్రహ్మనాయుడు అనుచరులు, వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్టేషన్ లోపలకు వారెవరిని అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. గండిపేటలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం కేసులో బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. భూ కబ్జా కేసులో అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు హైదరాబాద్ పోలీసులు. దీంతో బ్రహ్మనాయుడు అనుచరులు, వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్టేషన్ లోపలకు వారెవ్వరినీ అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. గండిపేటలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం కేసులో బ్రహ్మనాయుడును అరెస్ట్ చేశారు పోలీసులు. నటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రియా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం నార్సింగ్ పిఎస్ లో విచారిస్తున్నారు. నిన్న కాంచీపురంలో అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా హైదరాబాద్ తీసుకొని వచ్చారు. నార్సింగ్ పిఎస్ కు తీసుకొని వచ్చి గండిపేటలో ఉన్నటువంటి భూ కబ్జా కుంభకోణంలో ఉన్న దానిపైన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. నార్సింగ్ పిఎస్ నుంచి ఈఓడబ్ల్యూ ఆఫీస్ కు తరలించారు. అక్కడ కూడా తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన తర్వాత తిరిగి నార్సింగ్ పిఎస్ కు తీసుకొని వచ్చారు. ఇక్కడ కేసుకు సంబంధించినటువంటి వివరాలపై పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కాసేపట్లో ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయిన తర్వాత బ్రహ్మనాయుడును తీసుకొని గోల్కొండ హాస్పిటల్ కు తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకొని వెళ్లి అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇప్పటివరకు కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బొల్ల బ్రహ్మనాయుడు ఇప్పటివరకు పరారీలో ఉన్నట్లుగానే నార్సింగ్ పోలీసులు చెప్పారు. ఎప్పుడైతే కాంచీపురంలో ఉన్నట్లుగా తెలిసిందో అక్కడ అదుపులోకి తీసుకొని నిన్న హైదరాబాద్కు తీసుకొని వచ్చారు. గండిపేటలో ఉన్నటువంటి దాదాపు 100 ఎకరాలకు పైన ప్రభుత్వ స్థలం ఉంది. అందులో 10 ఎకరాల స్థలాన్ని వీళ్ళు కబ్జా చేశారు అనే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి పోలీసులు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటికే 5 మందిని అరెస్ట్ చేశారు. 6వ వ్యక్తిగా ఉన్నటువంటి బొల్ల బ్రహ్మనాయుడే ఇందులో కీలకంగా ఉన్నాడు. తనే వెనకుండి వీటన్నిటిని నడిపించాడు, ఫేక్ డాక్యుమెంట్లను, ఫేక్ జీవోలను తయారు చేయించాడు అని కూడా తనపైన ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ప్రస్తుతం స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ భూమికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి. ఇందులో రాధాకృష్ణ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. రాధాకృష్ణ అడ్వకేట్ గా ఉంటూనే సెక్రటేరియట్ లో పనిచేస్తాను, నేను అసిస్టెంట్ కలెక్టర్ను, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలు రకాల మోసాలకు పాల్పడ్డాడు. తన క్రైమ్ హిస్టరీని కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు తీశారు. సో తను గతంలో ఇలాంటి ఫేక్ జీవోలు, ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి ల్యాండ్స్ అమ్మినట్లుగా కూడా గుర్తించారు. ఈ 9 ఎకరాల స్థలం కబ్జా విషయంలో కూడా రాధాకృష్ణ చాలా కీలకంగా వివరించాడు. సో రాధాకృష్ణ అనే వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడుకు పనిచేశాడు. బొల్లా బ్రహ్మనాయుడు డైరెక్షన్ లోనే ఇదంతా జరిగింది అని చెప్పి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పటివరకు పరారీలో ఉన్నటువంటి బొల్ల బ్రహ్మనాయుడు నిన్న హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కూడా వేశారు. కోర్టు అందుకు నిరాకరించింది. దాంతో తను ముందుగా బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు నుంచి కేరళ వెళ్ళి, కేరళ నుంచి కొచ్చికి వెళ్ళిన తర్వాత అక్కడ తనను అదుపులోకి తీసుకొని నిన్న పిఎస్కు తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే బొల్ల బ్రహ్మనాయుడును అరెస్ట్ చేశారని తెలుసుకున్నారో వినుకొండ నుంచి వైసీపీ కార్యకర్తలు కూడా నార్సింగ్ పిఎస్కు చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా బయటనే ఉన్నారు. వాళ్ళను లోపల కూడా అనుమతించట్లేదు. సో నిన్న అరెస్ట్ అనేటటువంటి వార్త రాగానే వినుకొండకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు, బొల్ల బ్రహ్మనాయుడు అనుచరులంతా నార్సింగ్ పిఎస్కు చేరుకున్నారు. ఇందులో తన హస్తం ఎలాంటిది లేదని, ఇదంతా రాజకీయ కుట్ర జరుగుతుంది, కావాలనే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే నార్సింగ్ పోలీసులు బొల్ల బ్రహ్మనాయుడు కంటే ముందే 5గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ద్వారా పూర్తి వివరాలు సేకరించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించారు. బొల్ల బ్రహ్మనాయుడు నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించారు. కాబట్టి అటు ఈఓడబ్ల్యూ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయింది. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు తనను విచారించి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. ప్రియా.